గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్స్. ఫస్ట్ వన్ చూడండి, ఎన్ టైప్ సెమీ కండక్టర్. యాడింగ్ ఆఫ్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ టు ప్యూర్ సెమీ కండక్టర్. అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ప్యూర్ సెమీ కండక్టర్కి మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేసినట్టయితే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ పీ టైప్ సెమీ కండక్టర్ వచ్చేసరికి యాడింగ్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ టు ప్యూర్ సెమీ కండక్టర్. ప్యూర్ సెమీ కండక్టర్కి మనం ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అని యాడ్ చేస్తే మనకి పీ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవుతుంది. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అంటే బోరాన్ అండ్ అల్యూమినియం ఎక్సెట్రా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే మెజారిటీ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎన్ టైప్ సెమీ కండక్టర్లో. అదే పీ టైప్ సెమీ కండక్టర్లో వచ్చేసరికి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల మనకి హోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసరికి హోల్స్ అనమాట. అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మైనారిటీ క్యారియర్స్ అనే హోల్స్ ఉంటాయి. పీ టైప్లో వచ్చేసరికి మైనారిటీ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో కరెంట్ కండక్షన్ అది ఎలక్ట్రాన్స్ వల్ల జరిగిద్ది. ఎందుకంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్, అందుకని కరెంట్ కండక్షన్ అనేది ఎలక్ట్రాన్స్ వల్ల జరిగిద్ది. పీ టైప్లో వచ్చేసరికి మెజారిటీ క్యారియర్స్ అనే హోల్స్ కాబట్టి కరెంట్ కండక్షన్ అనేది హోల్స్ ద్వారా జరిగిద్ది అనమాట. అండ్ ఇక్కడ ప్రింట్ సరిగ్గా పడలేదు. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్, అంటే ఎన్ టైప్లో ఫెర్మి లెవెల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇటు సైడ్ రిప్రజెంట్ చేస్తామంటే, సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ కదా ఎక్కువ ఉండేది. సో ఎలక్ట్రాన్స్ అంటే కండక్షన్ బ్యాండ్ దగ్గర ఉంటాయి కాబట్టి ఫెర్మి లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ కండక్షన్ బ్యాండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. పీ టైప్ సెమీ కండక్టర్ వచ్చేసరికి ఫెర్మి లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ వ్యాలెన్సీ బ్యాండ్. ఎందుకు మనకి ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ కాబట్టి వ్యాలెన్సీ బ్యాండ్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఫెర్మి లెవెల్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్ దగ్గర రిప్రజెంట్ చేస్తాం. This is the differences between N type and P type semiconductor.